నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రజెంట్ శంషాబాద్లోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో అటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఇవాళ కూడా వెలుగులోకి వచ్చిందనమాట. అయితే 5 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం చేశాడు ఆ దుర్మార్గుడు. అయితే వాడిని పోలీస్ రిమాండ్లో కూడా తీసుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎటువంటి యాక్షన్ వాడి మీద పెట్టడం జరిగింది, అలాగే వాడు మత్తులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు డిపార్ట్మెంట్ నుంచి సార్ అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వరుసగా ఈ 15-20 రోజుల నుంచి కూడా దారుణమైన లైంగిక దాడులు, ముఖ్యంగా చిన్నపిల్లల మీదే. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ కూడా అటువంటిదే. సో వాడిని రిమాండ్లోకి తీసుకున్నారా? ఎస్ అండి, ఈ కొంత న్యూస్లో కూడా చూస్తున్నాము. నిన్న మా శంషాబాద్ లిమిట్స్లో సిద్ధాంతి ఏరియాలో కూడా ఒక 4.5 years old గర్ల్ మీద ఇట్లాంటి అత్యాచారం జరిగినట్టు మాకు తెలిసింది. ఇమీడియట్గానే మేము రష్ అయ్యి ఆ పిల్లను ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. అక్యూజ్ని కూడా వాని ఆ లొకాలిటీ పీపుల్ చాలామంది కొట్టడంతో ఇంజరీస్ వల్ల హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది. దీనికి అందరికీ కూడా కారణం అతను మత్తులో ఉండి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా అతని కింద టెనెంట్, ఈ పిల్ల వాళ్ళ పేరెంట్స్ పైన ఉంటారు. ఒకటే కాంపౌండ్లో ఉండడం వల్ల అక్వైంటెన్స్ తోటి ఆ పిల్లను తన రూమ్లోకి పిలిచి అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. సో అతనితో పాటు ఇంకా కొంతమంది కూడా మద్యం సేవించినట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళని కూడా రిమాండ్లోకి తీసుకున్నారా సార్? వాళ్ళందరూ కూడా బయట మద్యం సేవించారు. దీంట్లో వాళ్ళకు పాత్ర లేనట్టు ఇప్పుడు తెలిసింది. ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు అంతా కూడా బేసిక్గా మెడికల్ ట్రీట్మెంట్, టెస్టులు అండ్ అక్యూజ్ను కస్టడీలోకి తీసుకోవడం లాంట్లోనే ఉన్నాము. వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళని కూడా రిమాండ్లోకి తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఆయన రిమాండ్లోకి తీసుకున్నారు కదా, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో అతను ఒక మత్తు అయినా లేకపోతే ఇప్పుడు అందరూ కూడా గంజాయి కూడా తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి గంజాయి తీసుకున్న ఆనవాళ్ళు ఏమైనా సరే అతనిలో కనిపించాయి, లేకపోతే ఓన్లీ డ్రింకింగ్ వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్కి పాల్పడ్డారంట? ఇప్పటికైతే ఓన్లీ లిక్కర్ తీసుకోవడం వల్లనే అన్నట్టు తెలుస్తున్నది. గంజాయిది ఇంకా తెలియలేదు. అది కూడా టెస్ట్కి పంపించడం, వస్తే కన్ఫర్మ్ చేస్తాము. గంజాయితో పాటు తాగడంతో పాటు ఈ విషయంలో ఇంకా గంజాయి కన్ఫర్మ్ కాలేదు. లిక్కర్ సేవించి మత్తులో ఉండడం వల్ల ఇతనికి అంటే సెన్స్లెస్గా చేసిన పని ఇది. దాని తర్వాత దీనికి అంతటికీ కూడా లొకాలిటీలో కూడా చాలామంది ఇంటర్నెట్ వల్ల ఫ్రీ యాక్సెస్ టు ఆల్ ఫోన్ సైట్స్ వల్ల కూడా ఇట్లాంటివి ప్రేరేపితం అవుతున్నాయి అన్నట్టు కనబడుతున్నది. ఇవన్నీ చర్యలు కూడా సరే, అది ఏమైనా కూడా పోలీస్ తరఫున చేయాల్సిందంతా కూడా ఇమీడియట్ రెస్పాన్స్ అయ్యి అతన్ని కస్టడీలోకి తీసుకొని చట్ట ప్రకారంగా సివియరెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ వచ్చేటట్టు కఠినమైన చర్యలు ఇంక్లూడింగ్ ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉన్నది. దీంట్లో దాని లెవెల్లో ఆ డైరెక్షన్లో ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి అతనికి ఉరిశిక్ష ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, ఈ మధ్యకాలంలో డైలీ ఇట్లాంటివే జరుగుతూ ఉన్నాయి, అటు చిన్నపిల్లల మీద, నెలల పిల్లల దగ్గర నుంచి సంవత్సరాల పిల్లల వరకు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి మొత్తం కూడా మీటింగ్ లాంటిది ఏమైనా ఏర్పరచుకొని ఇటువంటి జరగకుండా, అంటే మళ్ళీ పునరావస్తు కాకుండా ఒక చర్య తీసుకోవాలి అని చెప్పి ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం కానీ, ఏమైనా సరే దీని మీద ప్రణాళికలు చేపట్టడం కానీ ఏమైనా చేశారా సార్? ఇవన్నీ కూడా మా కమిషనరేట్ లెవెల్లో ఉన్నాయి, స్టేట్ లెవెల్లో కూడా ఉన్నది. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఉన్నది సపరేట్గా. స్కూల్స్లలో ప్రతి స్కూల్కి పోయి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ వరకు అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలందరికీ కూడా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని కానీ పేరెంట్స్ అందరికీ కూడా ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళు అబ్యూజ్ అవుతున్నారా లేదా అనేది. ఇవన్నీ కూడా క్యాంపెయిన్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లాగా మా ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు తర్వాత విత్ సమ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్తో కలిసి చేస్తున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఏమైనా అయితే మాత్రం మేము పోలీసుల పరంగా కఠిన చర్యలు తీసుకొని సివియరెస్ట్ ఆఫ్ సెక్షన్స్, అతి తీవ్రమైన సెక్షన్స్ పెట్టి వాళ్ళను ఇంక్లూడింగ్ ఈ చిన్నపిల్లలు బిలో మైనర్ 16 years, 12 years వాళ్ళకు ఉరిశిక్ష వరకు కూడా తీసుకుపోయే అవకాశం ఉన్నది. తప్పకుండా మేము వాళ్ళని కఠినంగా శిక్షించే రకంగా ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో దాఖలు చేస్తాం. బాగానే ఉందండి. For more videos like this, subscribe Big TV channel.